ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ మరియు దివ్యాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ పకడ్బందీగా వెరిఫికేషన్ టీం చేయడం జరుగుతుంది అని అన్ని ప్రాంతాల్లో సర్వేలు చెబుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2 లక్షల పెన్షన్లు వెరిఫికేషన్లో బోగస్ పెన్షన్లుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాటన్నిటిని పూర్తిస్థాయిలో మే నెల ఆఖరిలోగా పూర్తి వివరాలు ప్రభుత్వానికి తెలియజేసి వారి పెన్షన్లు నిలిపివేయడానికి చర్యలు చేపడుతుంది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మెడికల్ పెన్షన్లు ఇవ్వడం జరిగిందని దీనిలో పూర్తిస్థాయి దివ్యాంగులు అంటే పెరాలసిస్, కండరాల బలహీనత, యాక్సిడెంట్కి గురైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లులో 80% వైకల్యం ఉండి మంచానికి లేక వీల్ చైర్కి పరిమితమైన వారికి 5,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేశారు. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది అనర్హులైన దివ్యాంగులను మెడికల్ పెన్షన్లలో డిఎంహెచ్ఓ మరియు పిహెచ్సి కంప్యూటర్ ఆపరేటర్లను మేనేజ్ చేసి ఈ కేటగిరీలో చేరిపోయి పెన్షన్లు పొందుకోవడం జరుగుతుంది. దీనిపైన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 2021లో కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా డిఎం మరియు హెచ్ఓ పర్యవేక్షణలో మెడికల్ పెన్షన్లు వెరిఫికేషన్ ప్రతి పిహెచ్సి పరిధిలో పిహెచ్సి నోడల్ ఆఫీసర్ల ద్వారా వెరిఫికేషన్ చేయించడం జరిగింది. అయితే ఆ నోడల్ మెడికల్ ఆఫీసర్లు సక్రమంగా వెరిఫికేషన్ చేయకుండా అర్హులైన వారి పెన్షన్లు నిలిపివేసి కొంతమంది రికమెండేషన్ కారణంగా అనర్హులైన వారి అందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఆనాటి కలెక్టర్లు ఏ జిల్లాలో కూడా వీటిపైన సరైన విధానంలో స్పందించకపోవడంతో సర్ఫ్ డిఆర్డీఏ అధికారులు కూడా దీనిపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో రికమెండేషన్లు పెరిగిపోయి భారీ ఎత్తున సుమారు ప్రస్తుతం ప్రభుత్వం లెక్క ప్రకారంగా 24,000 మంది మెడికల్ పెన్షన్లు పొందుకుంటున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు ఈ ఉద్దేశంతో దీర్ఘకాలిక వైకల్యం గల దివ్యాంగులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారో వారి దగ్గర ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే వారి ఎన్నికల ప్రచారంలో 2 కాళ్లు 2 చేతులు పనిచేయని వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రచారం చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినట్లు జూలై నెలలోనే దివ్యాంగులకు 3,000 రూపాయలు నుండి 6,000 రూపాయలుకు, దీర్ఘకాలిక దివ్యాంగులకు 5,000 రూపాయలు నుండి 15,000 రూపాయలు భారీగా పెన్షన్లు పెంచారు. 2025 జనవరి నెల వరకు అదేవిధంగా పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మెడికల్ పెన్షన్లు గత ప్రభుత్వంలో రికమెండేషన్ల కారణంగా భారీ ఎత్తున పెన్షన్లు మంజూరు చేసిందని కొన్ని వదాంతల కారణంగా కొంతమంది కలెక్టర్లు ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన గత నెలలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ దివ్యాంగుల పెన్షన్ల సమస్యలను పూర్తిస్థాయిలో పరిశీలించి అనర్హులకు పెన్షన్లు అందకుండా చూడాలని, అర్హులైన దివ్యాంగులు అందరికీ కూడా తప్పకుండా ఎంతైనా పెన్షన్ నిమిత్తం ఖర్చు పెట్టండని తెలియజేయడంతో దీనిపైన సర్ఫ్ ప్రధాన కార్యదర్శి శశిభూషణం దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ చేయాలనేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా మెడికల్ పెన్షన్లపై దృష్టి పెట్టి అన్ని జిల్లాల్లో డాక్టర్స్ టీంలను ఏర్పాటు చేసి క్రమమైన పద్ధతిలో ప్రణాళిక వేసుకొని మెడికల్ పెన్షనర్లు ఇంటికే వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సుమారు 50% వెరిఫికేషన్లు పూర్తి చేయడం జరిగింది. వారి నివేదికలు ప్రకారంగా చూస్తే మెడికల్ పెన్షన్లో 25% మంది మాత్రమే అర్హులైన వారు ఉన్నారని, 75% వరకు అనర్హులే ఈ కేటగిరీలో పెన్షన్లు పొందుకుంటున్నారని తెలియజేయడం జరుగుతుంది. అయితే దివ్యాంగులు పెన్షన్లలో ఇంకెంతమందో అనర్హులు ఉన్నారు. ఈ అంశాలు బట్టి చూస్తే తారాస్థాయికి దివ్యాంగులు పెన్షన్లు నిలిపివేయడానికి భారీ ప్రణాళికలే ప్రభుత్వం చేస్తున్నట్లుగా కనపడుతుంది. పెన్షన్లు వెరిఫికేషన్ల వల్ల నిజమైన దివ్యాంగులకు రాబోయే దినాల్లో న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూరు శంకర్రావు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.